భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ జూలూరి పండరీనాథ్ గారు, శ్రీమతి జూలూరి కళావతి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. కళావతి గారు, పండరీనాథ్ సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీరాముని సీతారాముని ఆశీస్సులతో క్రీస్తు శేషులు శ్రీ జూలూరి అంతయ్య గారి, క్రీస్తు శేషులు శ్రీమతి జూలూరి లక్ష్మమ్మ గారి దీవెనలతో శ్రీ జూలూరి పండరీనాథ్ గారు, శ్రీమతి జూలూరి కళావతి గారి 50వ గోల్డెన్ జూబ్లీ వివాహదిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు మీకు జూలూరి కళావతి గారికి, శ్రీమతి శ్రీ పండరీనాథ్ గారికి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈరోజు 50వ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు కూడా విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ ఏళ్ళెన్ని గడిచిన చెదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ అలాగే మరియు ఇలాంటి గోల్డెన్ జూబ్లీ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే మీరు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ మీ జంట అలాగే మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే క్రీస్తు శేషులు శ్రీ జూలూరి అంతయ్య గారికి, క్రీస్తు శేషులు శ్రీమతి జూలూరి లక్ష్మమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ పితృదేవతలైన పెద్దలకి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ జూలూరి పండరీనాథ్ గారికి, శ్రీమతి కళావతి గారికి, శ్రీ శివప్రసాద్ గారికి, శ్రీమతి సువర్ణ గారికి, చిరంజీవి అంశు గారికి, చిరంజీవి శాన్వి గారికి, అలాగే శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారికి, విజయదుర్గ గారికి, చిరంజీవి ఐషిక గారికి, చిరంజీవి ఆద్య గారికి, శ్రీ హరిప్రసాద్ గారికి, శ్రీమతి అశ్విని గారికి, చిరంజీవి ధృవతేజ గారికి, చిరంజీవి అద్వైత్ గారికి, శ్రీమతి నీలా స్వాతి గారికి, శ్రీ రాజీవ్ గారికి, చిరంజీవి వేదాంశు గారికి, చిరంజీవి వహాన్ గారికి, అలాగే శ్రీ వాస సత్యనారాయణ గారికి, శ్రీమతి పుష్పవతి గారికి, శ్రీ నీలా పాపారావు గారికి, శ్రీమతి నీలా పద్మ గారికి, రమ్య గారికి, అలాగే శ్రీ గౌరు రాకేష్ గారికి, గౌరు శివ గారికి, గౌరు జ్యోతి గారికి, శ్రీమతి కావ్య గారికి, షణ్ముఖ కుమార్ గారికి, అలాగే రాధాకృష్ణ గారికి, శ్రీమతి జానకి గారికి, అలాగే శ్రీ మణికుమార్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ మనమన్లకు మనమరాన్లకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ మీ బంధువులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనలతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి కళావతి గారికి, శ్రీమతి జానకి గారికి, శ్రీమతి సువర్ణ గారికి, శ్రీమతి విజయదుర్గ గారికి, శ్రీమతి అశ్విని గారికి, శ్రీమతి నీల స్వాతి గారికి, కావ్య గారికి, శ్రీమతి పుష్పవతి గారికి, శ్రీ నీల పద్మ గారికి, రమ్య గారికి, జ్యోతి గారికి, శ్రీమతి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు మరియు ఆ లక్ష్మీదేవి దీవెనలు మరియు ఆ సీతాదేవి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరియు జూలూరి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి కూడా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సీతాదేవి ఆశీస్సులు అలాగే శ్రీరాముని ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి.
అలాగే పండరీనాథ్ గారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కుమారులకు, కోడళ్లకు, కూతుళ్లకు, అల్లుళ్లకు, మనమన్లకు, మనమరాళ్లకు మరియు వియ్యంకులకు, వియ్యపురాళ్లకు ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, స్నేహితులు వాళ్ళు ఏ సంకల్పాలు అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీ జూలూరి పండరీనాథ్ గారు, శ్రీమతి జూలూరి కళావతి గారు మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ జిలేబీ, ఫ్రూట్స్, వాటర్ మిలన్, రైసు, అలాగే వంకాయ ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. బయట